మనము బ్లైండ్గా యేసు ప్రభు వారిని నమ్ముకోలే, బ్లైండ్నెస్ తొలగడానికి మనము నమ్ముకున్నాం. అంటే గుడ్డిగా యేసు ప్రభు వారిని మనం నమ్ముకోలేదు, గుడ్డితనము తొలగడానికి మనము నమ్ముకున్నాం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి దేవత దేవునిని, నిజమైన దేవుణ్ణి చూడకుండా, ఆయన మార్గాలలో మనం నడవకుండా మన కంటికి ఏం కలుగజేసిందంటే మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అయితే నిజమైన దేవుణ్ణి మనం ఎలా ఎంపిక చేసుకున్నామంటే మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. మన తాతలు, తండ్రులు, మన పితరులు నమ్ముకున్నారని యేసు ప్రభువారిని మనం వెంబడించలే. అసలు యేసు ప్రభువారిని మనం ఎందుకు వెంబడిస్తున్నామంటే ఆయన నిజమైన దేవుడు. హల్లెలూయా. అందుకే ఊహతో మనము నమ్మలే యేసు ప్రభువారిని. మనం ఎలా నమ్మలేదండి? ఊహతో నమ్మలే, నిశ్చయతతో మనము నమ్మాము, అనుభవంతో మనము నమ్మాము. యేసు ప్రభువారిని నువ్వు ఎలా నమ్మావా అంటే ఎవరికి వారు సాక్ష్యాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభవం దేవుడిచ్చాడు. ఎందుకు యేసును నిజమైన దేవుడని మరి ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకు సరిపోయిన దేవుడని ఎందుకు మరల జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని కోసం నువ్వు తెలుసుకున్న కొలది దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు తెలుసుకున్న కొలది ఆయన పైన ఎలా ఆధారపడాలో నువ్వు తెలుసుకుంటావు. దేవుని కొరకు నువ్వు తెలుసుకున్న కొలది నీ యొక్క విశ్వాసములో ఎలా బలం పొందుకోవాలో నువ్వు తెలుసుకుంటావు. ఇవి తెలుసుకోలేకపోతున్నాడే కాబట్టి విశ్వాసం ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నీ తోటి విశ్వాసి దేవుని మీద ఆధారపడుతున్నాడు, నువ్వెందుకు ఆధారపడలేకపోతున్నావు? ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు, నువ్వెందుకు ప్రకటించలేకపోతున్నావు? నీ తోటి విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ తోటి విశ్వాసి దేవుని యొక్క సేవకులు వాక్యం చెప్పినప్పుడు వెంటనే రెఫరెన్స్ తీసి చదువుతున్నారు, నువ్వెందుకు చదవలేకపోతున్నావు? ఏది నిన్ను ఆపుతుంది? ఏది నీకు అడ్డుగా ఉంది? ఇవన్నీ కూడా ఏం చేయాలంటే, ఎందుకు కలుగుతున్నాయంటే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని గురించినటువంటి ఆ యొక్క సరి అయిన జ్ఞానము, క్రీస్తు నీకు సరిపోయిన వాడని నీవు అంతగా గ్రహించలేదు కాబట్టి, ఇంకా దేవుని యొక్క జ్ఞానము నీలో ఇంకా కొద్దిగా ఉందని నువ్వు గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా.